వెల్కమ్ టు అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. సో అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ వీడియో చూడబోతున్నాం. ఇది మమ్మీస్ అండ్ డాడీస్ అందరూ తప్పగా తెలుసుకోవాలి. బేబీ యొక్క నెయిల్స్ ఎలా కట్ చేయాలని చెప్పి చాలామందికి చాలా డౌట్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫీడింగ్ చేసేటప్పుడు వాళ్ళ నోటితో నెయిల్స్ కట్ చేస్తూ ఉంటారు. సో అలా కట్ చేయడం వల్ల బేబీకి బ్లీడింగ్ వచ్చేస్తూ ఉంటుంది, బేబీస్కి చాలా పెయిన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నెయిల్స్, వాళ్ళ హ్యాండ్స్ అంతా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి కొంతమంది అలా చేయటం వల్ల బేబీకి చాలా పెయిన్ వస్తుంది. సో ఈ వీడియోలో బేబీకి అస్సలు పెయిన్ లేకుండా చాలా ఈజీగా, సింపుల్గా బేబీ నెయిల్స్ కట్ చేయాలో చాలా క్లియర్గా చూపించేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చూసే ముందు రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేశారా? సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఫస్ట్ మీరు పొందేయచ్చు. సో అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? మూవ్ ఆన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో నేను నా బేబీకి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నెయిల్స్ ఎలా కట్ చేశానో చూపిస్తాను. ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. నేను బేబీ పడుకునేటప్పుడు జనరల్గా నెయిల్స్ కట్ చేస్తాను. ఒకవేళ మీకు బేబీ పడుకునేటప్పుడు నెయిల్స్ కట్ చేయకూడదు అనే సెంటిమెంట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడదు. అలాగా మీకు సెంటిమెంట్స్ ఏం లేవు అని అనుకుంటే మీరు నేను చెప్పిన మెథడ్ ఈజీగా ఫాలో అవ్వచ్చు అనమాట. సో బేబీకి నెయిల్స్ కట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బేబీకి నెయిల్స్ కట్ చేద్దాం అన్న రోజు మీరు జనరల్గా బేబీకి హెడ్ బాత్ చేస్తారు కదా. సో ఆ రోజు కనుక బేబీకి నెయిల్స్ కట్ చేస్తే ఏంటంటే, ఆల్రెడీ బేబీ బాగా తడిచుంటారు కాబట్టి నెయిల్స్ అనేవి కొంచెం మెత్తబడి ఉంటాయి. నార్మల్గా డ్రైగా ఉన్నప్పుడు కనుక మీరు నెయిల్స్ కట్ చేస్తే నెయిల్స్ చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి రావు. సో ఇదొక చిన్న ట్రిక్. మీరు బేబీ కనుక నెయిల్స్ కట్ చేద్దాం అనుకుంటే ఆ రోజు అంటే హెడ్ బాత్ చేసిన రోజు బేబీ కనుక నెయిల్స్ కట్ చేస్తే చక్కగా అవి ఉంటాయి కాబట్టి ఈజీగా నెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నా బేబీ పడుకుంది. దానికి నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేయించి చక్కగా నలుగు పెట్టి హెడ్ బాత్ చేయించి పడుకోబెట్టాను. ఒకవేళ మీకు నలుగు పెట్టి హెడ్ బాత్ ఎలా చేయాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో దానికి చక్కగా మంచి స్లీపీ మోడ్లో ఉంది. సో బేబీకి నెయిల్స్ కట్ చేసేటప్పుడు తను మంచి స్లీపీ మోడ్లో ఉండాలన్నమాట. బాగా మంతు నిద్రలో ఉన్నప్పుడే ఈ నెయిల్స్ కట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేను నెయిల్ కట్టర్తో నెయిల్ కట్ చేస్తున్నాను. ఇది బేబీ నెయిల్ కటర్ అంటారు. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఈ నెయిల్ కటర్ కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తెప్పించుకోవచ్చు. సో ఇది మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బేబీ నెయిల్ కటర్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ ఏంటంటే కొంచెం వెడల్పుగా, లోతుగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం బేబీ నెయిల్స్ కట్ చేస్తే మంచం మీద కానీ ఎక్కడ అది పడకుండా ఉండాలి కాబట్టి చూసారా, నాకు ఇలా కొంచెం లోతుగా ఉంది, వెడల్పుగా ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ బౌల్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను బేబీ నెయిల్స్ని తన నిద్ర ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా కట్ చేస్తాను. సో నెయిల్ కట్ చేసేటప్పుడు ఏంటంటే బాగా లోతుగా కట్ చేయకూడదు. ఆ నెయిల్ కటర్ నెయిల్ మీద పెట్టి పై ఆ నెయిల్ కటర్ మీదకి ఎంతైతే నెయిల్ వస్తుందో అంత మాత్రమే కట్ చేయాలి. లోతుగా కట్ చేయడం వల్ల బాగా లోతుగా దిగిపోయి బ్లడ్ వచ్చేస్తుంది, బేబీ కూడా పెయిన్ వస్తుంది కాబట్టి. సో పైన పార్ట్ మాత్రమే, అంటే మీరు ఆ నెయిల్ కటర్ నెయిల్ మీద పెట్టగానే వైట్ పార్ట్ ఎంతైతే అంటే గోర్ ఎంత పార్ట్ వస్తుందో అంత పార్ట్ మాత్రమే మీరు కట్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారా, ఆ నెయిల్ కట్ అయిపోగానే వెంటనే బౌల్లో పడేటట్టు బౌల్ అనేది ఆ ప్లేస్లో, ఆ సరౌండింగ్స్లోనే పెట్టాలి. ఎందుకంటే ఒకవేళ కింద పడితే అది బేబీకి మళ్ళీ గుచ్చుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ బౌల్ చక్కగా ఆ యొక్క చేతి కింద పెట్టుకొని అప్పుడు మాత్రమే నెయిల్స్ కట్ చేసుకోవాలి. సో నెయిల్స్ కట్ చేసేటప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెమ్మదిగా స్లోగా ఎక్కడైతే మనకి ఎక్కువ పార్ట్ బయటికి కనిపిస్తుందో ఆ నెయిల్ కటర్ పెట్టగానే ఎక్కడైతే మనకి పార్ట్ కనిపిస్తుందో అక్కడ మాత్రమే స్లోగా నెయిల్స్ అనేవి కట్ చేయాలి. సో ఒక హ్యాండ్కి సేమ్ ప్రొసీజర్, సెకండ్ హ్యాండ్కి కూడా సేమ్ ప్రొసీజర్. దీనివల్ల బేబీకి ఎలాంటి పెయిన్ కలగకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అలా అయితేనే నెయిల్స్ అనేవి చాలా ఈజీగా కట్ అయిపోతే బేబీకి కూడా ఎలాంటి పెయిన్ అనేది ఉండదన్నమాట. సో చూసారా, నేను నెయిల్స్ ఎలా కట్ చేస్తున్నాను. సో నా బేబీ పుట్టినప్పటి నుంచి స్టిల్ 11 months ఇప్పుడు వరకు కూడా సేమ్ ప్రొసీజర్ అనేది నేను ఫాలో అవుతున్నాను. ఒకవేళ మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయి, బేబీ పడుకునేటప్పుడు నెయిల్స్ కట్ చేయకూడదు అని సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది. జనరల్గా బేబీ లేచి ఉన్నప్పుడు నెయిల్స్ కట్ చేసానికి అసలు ఇష్టపడరు, ఎందుకంటే కదిపేస్తూ ఉంటారు. కదపడం వల్ల బేబీకి ఒక ప్లేస్లో కట్ అయిపోయి ఇంకో ప్లేస్లో కట్ అయిపోయి బ్లీడింగ్ అనేది వచ్చేస్తుంది. సో అది కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పడుకునేటప్పుడు అయితే వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ అనేవి ఉండదు కాబట్టి సో ఈజీ అవుతుంది పడుకునేటప్పుడు నెయిల్స్ కట్ చేయడం. సో చూసారా, నెయిల్స్ ఎంత ఈజీగా కట్ అయిపోయి వచ్చేస్తున్నాయి. సో కట్ అయిపోయిన నెయిల్స్ అన్నీ ఇలా కలెక్టింగ్ బౌల్లో వేసుకుంటే ఈజీగా మనం వాటిని పారేయచ్చు. సో నెయిల్స్ కట్ చేసేటప్పుడు ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే లాస్ట్ ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. ఎందుకంటే చాలా బుడ్డి ఫింగర్ ఉంటుంది. అలాగే బేబీస్కి చాలా చిన్న నెయిల్స్ ఉంటాయి, చిన్న వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళకి చిన్న నెయిల్స్ ఉంటాయి. సో అవి కూడా చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి మెయిన్గా లాస్ట్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగర్కి చాలా బుడ్డి
నెయిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఆ నెయిల్ కట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్. కట్ చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి మీ వేలుతో ఆ యొక్క ఫింగర్ని తడమండి. అంటే ఏమన్నా ఇంకా మీకు ఏమైనా షార్ప్గా అనిపిస్తే ఒక్కసారి మీరు ఇలా చేతులు రుద్దడం వల్ల షార్ప్నెస్ ఏమైనా ఉంటే పోతుంది. ఒకవేళ ఇంకా మీకు షార్ప్గా అనిపిస్తే ఒకసారి చిన్న కట్ చేస్తే ఆ నెయిల్ అనేది కట్ అయిపోతుంది. మీరు కట్ చేసేసి వెంటనే వదిలేదు, ఖచ్చితంగా ఒకసారి మేక్ షూర్ చేసుకోండి అది షార్ప్గా ఉందో లేదో. షార్ప్గా ఉంటే ఏమన్నా బేబీలతో వాళ్ళు హర్ట్ చేసుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా గోల్డ్తో గుచ్చుకుంటే బ్లడ్ వస్తుందని చెప్పి. సో గోల్డ్తో గుచ్చుకోకూడదు అనే నాలెడ్జ్ వాళ్ళకి ఉండదు కాబట్టి ఆ యొక్క నెయిల్ అనేది షార్ప్గా ఉండకుండా చూసే బాధ్యత కూడా మీ. ఈ బేబీ నెయిల్ కటర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా షార్ప్గా కూడా ఉంటుంది, బట్ చాలా బాగా కట్ అవుతుంది. నెయిల్స్ కట్ చేయడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా, చాలా క్విక్గా, బేబీకి ఎలాంటి హాని కలగకుండా మనం ఈ నెయిల్స్ అనేవి కట్ చేయొచ్చు. బట్ మనం నోట్లో పెట్టి కట్ చేసుకుంటే బేబీకి హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇలా అయితే ఈజీగా కట్. సో ఇప్పుడు కాళ్ళకి ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఆ యొక్క కాళ్ళని తీసుకొని మీరు ఫస్ట్ ఒక కాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఆ కాళ్ళు ఒక బౌల్ దగ్గర పెట్టండి. అంతే, ఒకవేళ నెయిల్స్ అనేవి కింద పడుకుంటుంటాయి కాబట్టి సో చక్కగా నాకు ఎక్కడైతే సేమ్ చేతికి ఎలాగైతే కట్ చేసామో కాళ్ళు కూడా సేమ్ ప్రొసీజర్. స్నానం చేస్తే కట్ చేస్తే ఆల్రెడీ నెయిల్స్ అనేవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి త్వరగా వచ్చేస్తాయి. సో ఈజీగా కాళ్ళకు కూడా ఇలాగే చిన్న చిన్న నెయిల్స్ ఉంటాయి వాళ్ళకి, అండ్ కాళ్ళే బుడ్డిగా ఉంటాయి. సో వాళ్ళ నెయిల్స్ కూడా ఇంకా బుడ్డిగా చిన్నగా ఉంటాయి కాబట్టి సో ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, కట్ చేసాక మేక్ షూర్ దట్ ఒక్కసారి షార్ప్నెస్ ఏమైనా ఉందేమో అని చెప్పి మీ యొక్క బొటన వేలుతో ఒకసారి రబ్ చేయండి. ఒకవేళ షార్ప్గా మీకు అనిపిస్తే మరి ఇంకోసారి కట్ చేయొచ్చు. సో నేను ఒక 2 కాళ్ళకి ఈజీగా కట్ చేసేది. సో ఈ విధంగా నెయిల్స్ అనేవి కట్ చేయాలండి. ఇలా కట్ చేయటం వల్ల బేబీకి ఎలాంటి హాని కలగదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అంటే వాళ్ళని ఏడిపించి నెయిల్స్ కట్ చేయడం కన్నా ఇలా హాయిగా పుట్టినేటప్పుడు నెయిల్స్ కట్ చేయడం వల్ల నెయిల్స్ ఈజీగా కట్ అయిపోతే మన పని కూడా ఈజీ అయిపోతుంది. సో చూసారా ఎంత ఈజీగా నేను నెయిల్స్ కట్ చేశాను. నా బేబీకి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. ఈ నెయిల్ కట్టర్ కావాలంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా తెప్పించుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియో. మీరు కూడా మీ బేబీకి ఇలాగే నెయిల్స్ కట్ చేయండి. చాలా ఈజీగా వాళ్ళని ఏడిపించకుండా హ్యాపీగా నెయిల్స్ అనేవి కట్ చేసేయచ్చు. సో నేను చెప్పిన విషయాలన్నీ ఫాలో అయ్యి ఆ విధంగా నెయిల్స్ కట్ చేస్తే నెయిల్స్ అనేవి కట్ చేయొచ్చు అనమాట. అంటే స్నానం చేసాక నెయిల్స్ కట్ చేయడం, లేదు అంటే పుట్టినేటప్పుడు కట్ చేయడం. సో ఇలాంటి చిన్న చిన్న ఫాలో అవుతే ఈజీగా నెయిల్స్ అనేవి కట్ చేసేది. సో ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నా ప్రొసీజర్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. మన ఛానల్లో బేబీస్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయండి. బేబీకి వ్యాక్సినేషన్ ఎలా వేయించాలి, బేబీకి స్నానం ఎలా చేయించాలి, బేబీకి డైపర్ ఎలా, మంచి డైపర్స్ ఏం యూజ్ చేయాలి, బేబీ డైపర్ బ్యాగ్లో ఏం సర్దుకోవాలి, చలికాలంలో బేబీకి ఎలాంటి కేర్ తీసుకోవాలి. సో ఇలా బేబీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు, ప్రెగ్నెన్సీ టైంలో డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి. సో ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కసారి అవి కూడా చూడకపోతే చూడండి.